హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హౌ టు క్రియేట్ అవర్ ఫస్ట్ రియాక్ట్ అప్లికేషన్ అనేది చూద్దామండి. ఓకే, సో ఈ సందర్భంలో మనం ఒక విషయం ఒకటి చెప్పాలి. అది ఏంటి అంటే, సో మీరు చాలా అదర్ ట్యూటోరియల్స్ కానీ అదర్ వీడియోస్ కానీ లేకపోతే అదర్ వెబ్సైట్స్ కానీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మీకు ఏదైతే ఒక రియాక్ట్ అప్లికేషన్ ఉంటుందో, ఓకే, సో రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే సో క్రియేట్ రియాక్ట్ యాప్, సో క్రియేట్ రియాక్ట్ యాప్ అనే ఒక కమాండ్ ఉంటుంది. సో ఈ కమాండ్ ద్వారా, సో దీన్ని అందరం షార్ట్కట్గా ఏమంటామంటే సిఆర్ఏ అంటాం. సో క్రియేట్ రియాక్ట్ యాప్ కదా, సో సిఆర్ఏ అంటాం అనమాట. సో ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ అనే కమాండ్ ద్వారా మనము ఒక రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఓకే, సో లాస్ట్ మన 2025 ఫిబ్రవరి వరకు ఇలాగే ఉండేది ప్రాసెస్. సో ఇప్పుడు మనకి రియాక్ట్ అఫీషియల్ టీమ్ ఏం చేసింది అంటే ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసింది, దాన్ని డిప్రికేట్ చేసింది అనమాట. సో దాన్ని ఏం చేసింది, దాన్ని డిప్రికేట్ చేసింది. సో డిప్రికేట్ చేయడం అంటే ఏంటి తెలుసా మీకు? సో ఇది ఇప్పటి వరకు వాడారు, బాగానే ఉంది, కానీ దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక నుండి దీన్ని మీరు వాడొద్దు. ఓకే, సో ఇప్పుడు కావాలంటే వాడతారు, మీకు పనిచేస్తుంది, కానీ ఫ్యూచర్ వెర్షన్స్లో ఇంకా మేము దీని సపోర్ట్ పూర్తిగా తీసేస్తాము. నెక్స్ట్ వెర్షన్స్ రియాక్టివ్ రిలీజ్ అయినప్పుడు అవి కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అందులో క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది పని చెయ్యదు అని చెప్పి క్లియర్గా చెప్పడం అనమాట. ఓకే, సో డిప్రికేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? సో డిప్రికేటెడ్ అంటే ఇప్పటికైతే వర్క్ అవుతుంది కానీ ఫ్యూచర్ వెర్షన్స్లో ఇంకా మరి వర్క్ అవ్వదు, నాట్ రికమెండెడ్ టు యూజ్. ఓకే, సో దానికి ఆల్టర్నేట్స్ ఉంటాయి, చూసుకోండి అని చెప్పడం అనమాట. సో కాబట్టి మనం అసలు ఇప్పుడు వర్క్ అవుతుంది, ఫ్యూచర్లో వర్క్ అవ్వదు, ఇంకా వాళ్ళే అఫీషియల్గా డిప్రికేట్ చేసామని చెప్తున్నారు కాబట్టి ఇంకా నేను ఈ ఆప్షనే ఇందులో ఇంక్లూడ్ చేయను. ఓకే, సో ఎందుకంటే ఫ్యూచర్లో చూసే వాళ్ళకి కూడా ఉపయోగపడాలి, మీకు కూడా మీరు ఫ్యూచర్లో అప్డేటెడ్ వెర్షన్సే యూజ్ చేస్తారు కదా, ఏ కంపెనీకి వెళ్ళినా అక్కడ అప్డేటెడ్ వెర్షన్సే ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి మీరు అప్డేటెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని నేను పూర్తిగా ఇంక్లూడ్ చేయడం లేదు. సో క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్గా మనకు ఒక రియాక్ట్ యాప్ అనేది ఇంతకుముందు క్రియేట్ అయ్యేది, బట్ రియాక్ట్ టీమే అఫీషియల్గా ఇది వద్దు అని చెప్తోంది. సో చూడండి, క్రియేట్ రియాక్ట్ యాప్ డిప్రికేటెడ్ అని చెప్పి సింపుల్గా నేను చూపిస్తాను మీకు. డైరెక్ట్గా react.dev ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ రియాక్ట్ కదా. సో వాళ్ళ యొక్క బ్లాగ్లో ఎప్పుడు Feb 14, 2025న అఫీషియల్గా పోస్ట్ చేశారు. ఏం పోస్ట్ చేశారు? సన్సెట్టింగ్ క్రియేట్ రియాక్ట్ యాప్. సో క్రియేట్ రియాక్ట్ యాప్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ సన్సెట్టింగ్ అండ్ దట్ ఈస్ డిప్రికేటెడ్. ఓకే, సో మేము దాన్ని డిప్రికేట్ చేస్తున్నాము కాబట్టి ఇంకా మీరు అది యూజ్ చెయ్యకండి అని అఫీషియల్గా చెప్తున్నారనమాట. ఓకే, వాళ్ళు ఒక ఫ్రేమ్వర్క్ అయినా మైగ్రేట్ అయిపోండి, లేదు అంటే బిల్డ్ టూల్స్ ఉంటాయి, ఆ బిల్డ్ టూల్స్ వీట్ అని లేకపోతే పార్సిల్ అని లేకపోతే ఆర్ఎస్ బిల్డ్ అని ఇలా మనకి కొన్ని బిల్డ్ టూల్స్ ఉంటాయి, వాటికైనా కన్వర్ట్ అయిపోండి, మైగ్రేట్ అయిపోండి అని చెప్పి అఫీషియల్గా చెప్తున్నాడు. ఓకే, సో ఏదైతే క్రియేట్ రియాక్ట్ యాప్ ఉందో అది డిప్రికేటెడ్ అని చెప్తున్నారు. సో ఎందుకు డిప్రికేటెడ్ అంటే దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, అర్థమవుతుందా? సో దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చెప్తున్నారనమాట. సో ఏంటా లిమిటేషన్స్ అంటే రౌటింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఓకే, అలాగే డేటా ఫెచింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో ఇది మీరు అఫీషియల్గా ఒకసారి సెట్ చేసి దీన్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో వాళ్ళే అఫీషియల్గా ఇది వాడొద్దు, ఇది ఇంకా రికమెండెడ్ కాదు అని చెప్పిన తర్వాత మనం దీన్ని నేర్చుకున్నా ఇంకా ఉపయోగం ఉండదు. నెక్స్ట్ వెర్షన్స్లో ఇది ఎలాగూ వర్క్ అవ్వదు కాబట్టి, అర్థమవుతుందా? రైట్. సో మరి ఏం చేయాలి సార్ అని అంటే ఒకసారి రియాక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాము, లెర్న్ రియాక్ట్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఒక యాప్ క్రియేట్ చేయాలంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? మనకి ఏదైనా ఒక బిల్డ్ టూల్ని యూజ్ చేసుకోమని చెప్తున్నారనమాట. ఓకే, సో ఎయిదర్ నెక్స్ట్.js కానీ రియాక్ట్ రౌటర్ కానీ ఎక్స్పో కానీ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ ఏదైనా యూజ్ చేసుకోమని చెప్తున్నారు, లేదు అంటే ఏదైనా ఒక బిల్డ్ టూల్నైనా యూజ్ చేసుకోమని చెప్తారనమాట. ఓకే,
ఏదైనా ఒక బిల్డ్ టూల్ని ఇన్స్టాల్ చేసుకొని దాంతో అయినా చేసుకోమని చెప్తారు. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో రియాక్ట్ జేఎస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకొని ఉంచుతున్నాను. ఓకే, సో క్రియేట్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తానంటే విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఓకే, సో ఫోల్డర్ కూడా ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తాను. ఓకే, సో డెస్క్టాప్ రియాక్ట్ జేఎస్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెర్మినల్ అని ఉంటుంది పైన మెనూలో. ఓకే, సో అక్కడికి వెళ్ళి న్యూ టెర్మినల్ తీసుకుందాం. అక్కడ టెర్మినల్ మనం తీసుకున్నప్పుడు పిఎస్ అని వచ్చి ఇక్కడ పవర్ షెల్ అని చూపిస్తుంది అనుకోండి, అది వద్దు మనకి. ఓకే, సో ఇందులో కొన్ని కమాండ్స్ వర్క్ అవుతాయి, కొన్ని కమాండ్స్ వర్క్ అవ్వు అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు ఈ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్కి షిఫ్ట్ అయిపోండి. ఓకే, మనకి కావాల్సింది కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఫైన్. సో ఇప్పుడు మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు రియాక్ట్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఏదైనా ఒక బిల్డ్ టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం బిల్డ్ టూల్స్ ఏమేమి ఉన్నాయనుకున్నాము, వీట్ కానీ లేకపోతే పార్సిల్ కానీ లేకపోతే ఆర్ఎస్ బిల్డ్ కానీ ఇలా కొన్ని మనకి బిల్డ్ టూల్స్ ఉన్నాయి, వాటిలో ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఎక్కువగా యూజ్ చేస్తున్నది వీట్ అండి. ఓకే, సో వీట్ అన్నది ఏంటంటే మనకి ఫాస్టర్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మోడర్న్ వెబ్ ప్రాజెక్ట్స్ అనేవి దీంతో మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, సో ఈ బిల్డ్ టూల్స్ అనేవి ఏంటంటే మనకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వీట్ అని సెర్చ్ చేసామనుకోండి, దానికి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది. ఓకే, సో VIT.dev. ఓకే, సో దిస్ ఇస్ అ బిల్డ్ టూల్ ఫర్ ద వెబ్. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలంటే ఈ బిల్డ్ టూల్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఈ బిల్డ్ టూల్ అనేది ఏంటంటే కేవలం రియాక్ట్ అప్లికేషన్స్ మాత్రమే క్రియేట్ చేయడానికి కాదు. ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, సో ఎన్ని రకాల అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయొచ్చో చూసారా. సో మనకి ఏదైతే రియాక్ట్ అప్లికేషన్స్, యాంగులర్ అప్లికేషన్స్, వ్యూ జేఎస్, సాలిడ్ జేఎస్, ఓకే, సో ఇలాగా స్వెల్ట్, ఇలా రకరకాల అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. అందుకే మనం ఏదైనా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఓకే, సో మనము వీట్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు అది మనకి ఏ టెంప్లెట్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోమని కూడా అడుగుతుంది. అప్పుడు మనం ఇక్కడ నాకు రియాక్ట్ టెంప్లెట్ కావాలి అని చెప్తే మనకి రియాక్ట్ టెంప్లెట్ని బేస్ చేసుకొని అది మనకి అప్లికేషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మరి ఏదైనా సరే మనం ఇందులో ఏ బిల్డ్ టూల్ యూజ్ చేయాలన్నా ముందు మనకి npm అనే కమాండ్ వర్క్ అవ్వాలి, npm ఆర్ npx వర్క్ అవ్వాలి. సో ఇది వర్క్ అవ్వాలి అంటే కంపల్సరీగా Node.js ఇన్స్టాల్ చేసుకోవాలి. Node.js ఇన్స్టాల్ చేసుకుంటే ఈ కమాండ్స్ అనేవి మనకు వర్క్ అవుతాయి. ఇది ముందే చెప్పాము, ముందే మనం ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా చేసేసాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కమాండ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక అప్లికేషన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఎక్కడ మన విఎస్ కోడ్లో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వీట్ లేటెస్ట్ అని ఉంది కదా, సో లేటెస్ట్ వెర్షన్ బిల్డ్ టూల్లో వీట్ బిల్డ్ టూల్ ఏదైతే ఉందో దానిలో లేటెస్ట్ వెర్షన్ తీసుకుంటుంది. అండ్ మై యాప్ అనేది మన అప్లికేషన్ నేమ్ అనమాట. ఓకే, సో దీన్ని నేను మై ఫస్ట్ యాప్ అంటాను. ఓకే, అనేసి మనకి టెంప్లెట్ రియాక్ట్ అని చెప్పి ఈ విధంగా కమాండ్ అన్నది ఇస్తున్నాను. ఓకే, సో ఇవ్వగానే ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. రైట్. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా ఇచ్చామో మనకి ఇట్ నీడ్ టు ఇన్స్టాల్ ద ఫాలోయింగ్ ప్యాకేజెస్ అని చెప్పి ఎస్ఆర్నో అని చెప్పి అడుగుతుంది. ఓకే, సో మనం ఇంకా వై ప్రెస్ చేస్తాం. సో ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అంతా అయిపోయింది, యాప్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మై ఫస్ట్ యాప్ అనేది క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంతకుముందు మీకు గుర్తుందా మనకి ప్రతి వెబ్ యాప్ తాలూకా బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పాం, అదంతా ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. చూడండి, పబ్లిక్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది, ఎస్ఆర్సి ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఓకే,
ప్యాకేజ్ డాట్ జేసన్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఇందులో టోటల్ ప్రాజెక్ట్ తాలూకా మెటాడేటా, అలాగే మనం ఏమేం డిపెండెన్సీస్ వాడతామో వాటి తాలూకా మెటాడేటా అంతా వచ్చేసింది చూడండి. ఓకే, అండ్ మనకి కావాల్సిన ఏవైతే రియాక్ట్ డామ్ కావాలో అవి కూడా డిపెండెన్సీస్ ఆటోమేటిక్గా ఇక్కడ ఇంక్లూడ్ అయిపోవడం జరిగింది. చూస్తున్నారా? ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తోంది, సో నువ్వు మై ఫస్ట్ యాప్ క్రియేట్ చేసావు కదా, ఇంకా దానిలోకి వెళ్ళు, చేంజ్ డైరెక్టరీ అవ్వు, అయ్యి ఇంకా npm ఇన్స్టాల్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా రన్ చేసుకో అని చెప్పి చెప్తోంది. ఓకే, సో ఏదైతే మనకి సజెస్ట్ చేస్తోందో cd మై ఫస్ట్ యాప్ అని ఏదైతే సజెస్ట్ చేస్తోందో అది తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం రియాక్ట్ జేఎస్లో ఉన్నామో రియాక్ట్ జేఎస్ నుండి రియాక్ట్ జేఎస్లో ఉండే మై ఫస్ట్ యాప్కి చేంజ్ డైరెక్టరీ అయ్యాము. అయిన తర్వాత ఇప్పుడు npm ఇన్స్టాల్ అని చెప్పి ప్రెస్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే npm ఇన్స్టాల్ అని చెప్పి మనం ప్రెస్ చేసామో అప్పుడు మనకి ఇక్కడ ఏవైతే రియాక్ట్ డోమ్ ఇవేవైతే డిపెండెన్సీస్ కావాలి, ఇవన్నీ డిపెండెన్సీస్ కావాలి అనుకున్నామో అవి మనకి బేసిక్ యాప్తో పాటు రావు, ఇంకా ఇవి వాడాలి అన్నట్టుగా అది వెర్షన్స్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇక్కడ ఏవైతే మనకి డిపెండెన్సీస్ మెన్షన్ చేయబడినాయో ఇవన్నీ కూడా ఆ డిపెండెన్సీస్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. అవి ఇక్కడ కొత్తగా ఒక ఫోల్డర్ కూడా యాడ్ అయింది చూడండి, node_modules. ఈ node_modules లో ఇంకా ఆ లైబ్రరీస్ అన్నీ కూడా ఏవైతే ఇక్కడ ఉన్నాయో రియాక్ట్ డోమ్, సో బ్యాబెల్ అనేది ఏంటి తెలుసా, జావా స్క్రిప్ట్ కంపైలర్ అనమాట. ఓకే, సో జావా స్క్రిప్ట్ కంపైలర్, ESLint. ఓకే, అలాగే మనకి సో చూడండి కావాల్సిన ఏవైతే కావాలో అవన్నీ కూడా డిపెండెన్సీస్ అన్నీ కూడా రియాక్ట్ డామ్ ఇవన్నీ కూడా మనకి డౌన్లోడ్ చేయడం జరిగింది. ఓకే, అలాగే విట్ ఇవన్నీ కూడా మనకి డౌన్లోడ్ చేయడం జరిగింది. అంతేనా? రైట్. సో మీకు అర్థమవుతుందా, ఏదైతే మనకి npm ఇన్స్టాల్ కమాండ్ ఉందో ఆ కమాండ్తో మనకి కంప్లీట్గా ఇంకా లైబ్రరీస్ డిపెండెన్సీస్ అన్నీ కూడా మనకి డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా ఫైనల్గా మనం npm ఇన్స్టాల్ కూడా చేసేసాము, ఇంకా చేయాల్సిందేంటి, npm రన్ dev. ఓకే, సో దీన్ని కూడా రన్ చేసేద్దాం. సో npm రన్ dev. సో ఇదేం చేస్తుందంటే ఏదైతే మనకి స్క్రిప్ట్స్ పార్ట్లో ఏదైతే ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్లో స్క్రిప్ట్స్ పార్ట్లో ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా రన్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? రైట్. సో ఎస్, సో మన అప్లికేషన్ రెడీ అని చెప్తోంది. ఈ URLకి వెళ్ళిపోతే మన అప్లికేషన్ వస్తుంది అని కూడా చెప్తుంది. సో జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను నేను. ఓకే, సో కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేయగానే ఎస్ మనకి ఫస్ట్ రియాక్ట్ యాప్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యింది. ఓకేనా? సో అర్థమవుతుంది కదా, ఈ విధంగా మనం రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఇంకా రియాక్ట్ని నేర్చుకుందాం. ఓకే, సో ఇందులో ఏవైతే వెరీ ఇంపార్టెంట్ ఉంటాయో కాంపోనెంట్స్ కావచ్చు, స్టేట్ కావచ్చు, హుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.